పంపించేస్తాం. ఓకే. ఆర్మీలో వర్క్ చేస్తారా లేకపోతే క్విట్ అయిపోతారా? అది ఆడిష్టం. వాడి డిసిషన్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి డిసిషన్. ఏదేమైనా ముందు డిపార్ట్మెంట్కి వెళ్ళడం, వెళ్ళి అక్కడ మరి వీళ్ళు కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. వాడు అక్కడికి వెళ్ళి వాళ్ళ డిసిషన్ చూసుకొని వాడి ఇష్టం ప్రకారంగా అక్కడ ఏం మాట్లాడుకోవట్లేదు, ఏం చేసుకుంటాడు వాడి ఇష్టం. అది ఓకే సార్. మరి నేనైతే డిపార్ట్మెంట్ దానికి ఉన్న వాదా ఇదేది రాదు. డిపార్ట్మెంట్ ఉన్న వాదా ఏది రాదు, ఏం చేసినా రాదు. అందువల్ల వాడు ఆలోచించుకొని ఏం చేయాలనేది వాడి నిర్ణయానికి. నేను ఇంకా అటు చెప్పడానికి లేదు. ఓకే సార్. మరి పవన్ కళ్యాణ్ విన్నర్ అవుతే కనుక నేను కొంతమంది పిల్లలు దత్తత తీసుకుంటాను అది ముందు నుంచి. వాడికి చిన్న పిల్లలంటే అనాథశాలకు ఎక్కువ ఫుడ్ అడుగుతుంది కానీ దేనికన్నా వాడు అక్కడే పెడతాడు. మొదటి నుంచి అడుగుతాడు. మేము కూడా అంటే ఊళ్ళో ఫంక్షన్ చేయాలంటే ఒక 30-40 వేలు ఉండాలి. మనకడ అంత ఉండదు. ఒక 5,000 వచ్చే ఉంటే పూట ఒక 10 మంది పిల్లలకి భోజనం వస్తుంది కదా. మేము అప్పుడు ఎలాగ ఇస్తామో వాడు కూడా అలాగే ఇస్తాడు. వాడికి అప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి కూడా వాడికి ఏమైనా అవకాశం ఉంది, ఆడ బాగుంది దాంట్లో నేను సంపాదించిన దాంట్లో 10 పైసలు వాడు ఒకళ్ళు అవుతున్నాను. ఏదో ఒకటి వాళ్ళకి ఏదో చదువు చేయించుకో